ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవి మాకు చెప్పుకోవట్లేదేమో అని నా భయం నాన్న. అవునమ్మా, నా గుండెకి చాలా గాయాలవుతున్నాయి. ప్రతి గాయం నుండి చెప్పుకోలేనంత బాధ బయటికి తన్నుకొస్తోంది. కానీ ఆ బాధ నీకు చెప్పుకోలేను. నా కన్నీళ్లు నీ ముందు పెట్టలేను. ఏం నాన్న, ఏం ఆలోచిస్తున్నా? అమ్మా, కాసేపు నీ ఒడిలో తలపెట్టి పడుకోనమ్మా. అవే మాటలు నాన్న. చూడు నాన్న, మీ నాన్న కూడా ఎప్పుడూ ఇంతే. నా కుటుంబం నా వాళ్ళు అని ఆలోచించేవారు. అందరి గురించి ఆలోచిస్తూ ఆయన గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకునేవారు కాదు. నువ్వు కూడా అచ్చం ఆయనలాగే కనిపిస్తున్నావు. అందరి గురించి ఆలోచించటంలో తప్పు లేదు నాన్న. కానీ మనకి తగిలే గాయాలని కూడా మనం చూసుకోవాలి నాన్న. గుండెలో కలుగుతున్న బాధని ఎవరో ఒకరితో పంచుకోవాలి. అప్పుడే ఆ గుండెలో భారం తగ్గుతుంది. అమ్మా, అదేం లేదులే అమ్మా. నన్ను కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వమ్మా. నన్ను క్షమించమ్మా. నా వల్ల ఒక అమ్మాయి జీవితం పాడైపోతుంది. ఒక అమ్మాయి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. తనకొక దారి చూపిద్దామన్నా నాకు ఏ దారి కనిపించటం లేదు. తనని ఏ తీరానికి చేర్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి జీవితంలో నేనొక దుర్మార్గుళ్ళ మిగిలిపోతానేమో అని నాకు భయం వేస్తుందమ్మా. ఈ విషయం నీకు చెప్పలేను. అలా అని నా గుండెల్లో నేను మోయలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. ఏమైంది పెదనాన్న? వసుదమ్మ గారికి ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను రా, అస్సలు కలవటం లేదు. అయ్యో, అలా అయితే ఎలా పెదనాన్న? అసలే మనకి సిటీ కొత్త. మనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలం? వాళ్ళు చెప్పిన అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ పట్టుకుని ఏదో విధంగా వెళదాం. ఏది ఆ అడ్రస్ కాగితం ఎలా ఇవ్వు. సరే పెదనాన్న. పెదనాన్న, అది ఏమైందిరా? అడ్రస్ కాగితం తీయమంటే అల్లకల్లోలం అయిపోయినట్టు అలా మెలికలు తిరిగిపోతున్నావు. పెదనాన్న, ఆ అడ్రస్ ఎక్కడో పడిపోయింది పెదనాన్న. జేబులో కూడా లేదు పెదనాన్న. అడ్రస్సే లేకపోతే ఎలా వెళ్తాం రా? నన్ను క్షమించు పెదనాన్న. ఆ పెదనాన్న, నాకు 2 లైన్లు మాత్రం గుర్తొస్తున్నాయి. ఏంటవి? పెద్దమ్మ తల్లి గుడి, జూబ్లీ హిల్స్. పెద్దమ్మ తల్లి గుడి, జూబ్లీ హిల్స్. సరే, ముందైతే అక్కడ వరకు వెళ్దాం పద. కానీ అక్కడి నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం పెదనాన్న? ఈ లోపు వసుదమ్మ గారి ఫోన్ కలుస్తుందేమో చూద్దాంరా. ముందు బయలుదేరదాం పద. ఆటో ఏమన్నా దొరుకుతుందేమో చూడు. బాబు ఆటో, ఇట్రా ఇట్రా ఇట్రా. బాబు,
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వస్తావా? నేను అట్నుంచి పోవట్లేదయ్యా, దిల్షునగర్ వైపు వెళ్తున్నా. వస్తావా? భలేవారండి మీరు. మేము అటు ఎటు వెళ్ళాలంటే మీరు ఇటు ఎటు తీసుకెళ్తా అంటారేంటి? వెళ్ళండి వెళ్ళండి. భలే వాళ్ళయ్యా. చూడు, ఇలాంటి చిన్న చిన్న డీలింగ్స్ ఉంటే వేరే వాళ్ళతో పెట్టుకో. కనీసం ₹1,00,00,000 డీలింగ్ అయితేనే నా దగ్గరకు తీసుకురా. సరే, ఇంకో విషయం, నేను ఈ 4 రోజులు మాత్రమే హైదరాబాద్లో ఉంటా. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఈలోపే నాకేదో విషయం చెప్పు. ఛ! మొన్న కూతురికి దొరికిపోయాను, ఇప్పుడు తండ్రికి దొరికిపోయాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైంది పెదనాన్న? రే, ముందు ఆ సంచులు తీసుకురా. అప్పుడు కూతురు క్లాస్ తీసుకుంది, ఇప్పుడు తండ్రి క్లాస్ పీకుతాడేమో. బాబు ప్రకాష్, బాగున్నావా? బాగానే ఉన్నానండి. మీరెలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాను బాబు. నీ మూలంగానే నాకు బంగారం లాంటి అల్లుడు దొరికాడు. నా కూతుర్ని పూల్లో పెట్టి చూసుకుంటున్నాడు. నీ స్వార్థం కోసం 2 జీవితాల్ని బలి చేస్తావా? నిన్ను వదలను, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. నిన్ను బాబు ప్రకాష్, నీకు మాకు ఏ సంబంధం లేకపోయినా మాకెంతో మేలు చేశావు. నా కూతురికి ఓ అందమైన జీవితాన్ని ఇచ్చావు, ఒక అద్భుతమైన భవిష్యత్తునిచ్చావు. వాళ్ళు బాగున్నారు. నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనయ్యా. ఆ కనక మహాలక్ష్మి ఏమో జీవితం నాశనం చేశావు అని నడి రోడ్డు మీదే నిలదీసింది. ఈయనేమో కూతురికి బంగారం లాంటి జీవితం ఇచ్చావు అని తెగ పొగడేస్తున్నాడు. ఇద్దరి మాటలకి ఈస్ట్కి వెస్ట్కి ఉన్నంత దూరం ఉంది. అసలు వీళ్ళ జీవితంలో ఏమవుతుంది? ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ కూతురు విహారీ బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారంటావేంటి బాబు? బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళిద్దరి జంటను చూస్తే మా ఊళ్ళో వాళ్ళందరూ చూడముచ్చటి జంటని తెగ పొగుడుతూ ఉంటారు తెలుసా? మా అమ్మాయి సంతోషానికైతే అసలు హద్దులే లేవు. ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఏదో మిస్టరీ నడుస్తుంది. అయినా వీళ్ళ హిస్టరీ గురించి మిస్టరీ గురించి మనకెందుకు? సరే అంకుల్, నేను వెళ్తాను, నాకు కొంచెం పనుంది. బాబు ఒక్క నిమిషం. ఏంటి అంకుల్? పెళ్లి బట్టల ఆర్డర్ ఒకటి ఉంది. వాళ్ళకి ఫోన్ చేస్తుంటే కలవటం లేదు. అడ్రస్ ఏమో సరిగ్గా గుర్తులేదు. కాస్త వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సహాయం చేస్తావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.